ప్రియతమని కృపా విశేషం వలన రియల్ ట్రెజర్ 3వ వాల్యూమ్లో ఉన్నాం మనం. నిన్నటి రోజున ఫామ్ కన్విక్షన్ అంటే దృఢమైన విశ్వాసము అనేటువంటి విషయాన్ని మనం పూర్తి చేశాము. కొత్త అధ్యాయంలోకి వెళదాం. బాబాస్ యూనివర్సల్ సఫరింగ్, బాబా యొక్క విశ్వాత్మకమైనటువంటి వ్యధ అంటే విశ్వం కోసం ఆయన పడినటువంటి కష్టం. ఆర్ బాబా లవర్స్ హు ఆర్ సఫరింగ్ ఇంటెన్స్లీ ఆల్సో టేకింగ్ పార్ట్ ఇన్ బాబాస్ యూనివర్సల్ సఫరింగ్ అండ్ వర్క్ ఏ పిలిగ్రిమ్ వన్స్ ఆస్క్డ్ ఎరిచ్. ఒకసారి మెహరాబాద్ సందర్శకులు చాలామంది వారంకి ఒకసారి 2 సార్లు మెహరాజాద్ వస్తూ ఉంటారు కదా బస్సులో. వచ్చినప్పుడు ఆ మండలి హాల్లో కూర్చొని ఎరిచ్తో, మణితో, మెహరాతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండేవారు. మనం చెప్పుకుంటూ ఉన్నాం కథలు. అలాంటి సంభాషణల్లో ఒక సందర్శకుడు ఎరిచిని అడిగాడు, బాబా విశ్వాత్మకమైన వ్యధను అనుభవించేవారని చెప్తూ ఉంటారు కదా, బాబా ప్రేమికులు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో. ఆ బాబా ఇచ్చిన కష్టాన్ని వీళ్ళు ఏమైనా పంచుకుంటున్నారో అనుకోవచ్చా మనము? అంటే బాబా యొక్క విశ్వాత్మకమైనటువంటి వ్యధలో భాగంగా వీళ్ళు బాధలు పడుతూ ఉంటారా బాబా ప్రేమికులు అని అడిగాడు. ఎరిచ్ చకిల్డ్, పెద్ద నవ్వాడు ఎరిచ్ ఈ మాట విని. అండ్ సెడ్, ఈవెన్ ద థాట్ దట్ ఎనీవన్ కెన్ షేర్ గాడ్స్ వర్క్ ఆర్ ఈ సఫరింగ్ ఈజ్ ప్రిపాస్టరస్. అసలు ఆలోచన భగవంతుడి అనంతమైన వ్యధను ఒక మానవుడు పంచుకోవాలనుకోవడమే అది అసలు ఆలోచనకు అందనటువంటి విషయం. అది బాబా హిమ్సెల్ఫ్ వుడ్ రిమైండ్ అస్ ఆల్ దిస్ ఆఫెన్. తరచూ బాబా చెప్తూ ఉండేవారు ఈ విషయం మీద. హిస్ సఫరింగ్ వాజ్ సో మచ్ దట్ నో వన్ కుడ్ షేర్ ఇట్. ఎంత తీవ్రమైన బాధ పడేవారంటే బాబా ఎవడో వల్ల కాదు దాన్ని వాట పంచుకుంటాను నాకు ఇచ్చే అంటే మనం మొయ్యలేమది. హీ ఎలోన్ హ్యాడ్ టు క్యారీ ద బర్డెన్ ఆఫ్ ఇట్. ఆయన ఒక్కడే మొయ్యగలడు. ఆయన కాసేపు నాకు ఇచ్చే నా నెత్తిమి అంటే అయిపోతాం మనం, నెత్తిమి పెట్టి ఇచ్చేద్దాన్ని. రిపీటెడ్లీ వీ సా హిమ్ సఫర్ ఫిజికల్లీ. మేము తరచూ చాలా దారుణంగా బాధపడుతూ పక్షవాతం వచ్చినట్టు చెయ్యి పనిచేసేది కాదు, కాలు పనిచేసేది కాదు, సడన్గా గిలగిల్లాడిపోతూ ఉండేవారు. ఎందుకు అలా అవుతుందో తెలిసేది కాదు. కమింగ్ డౌన్ విత్ వేరియస్ ఫిజికల్ సిమ్టమ్స్. ఆ లక్షణాలు చాలా ఉధృతంగా కనపడుతూ ఉండేవి ఆయనలో, బాధకి సంబంధించిన లక్షణాలు. విచ్ వుడ్ అపియర్ మిస్టీరియస్లీ వెన్ హీ వాజ్ డూయింగ్ ఈజ్ యూనివర్సల్ వర్క్. ఆయన విశ్వాత్మకమైన పని చేస్తూ ఉన్నప్పుడు లక్షణాలు ఒకదాని తర్వాత 105 డిగ్రీలు 106 డిగ్రీలు జ్వరం వచ్చేదటండి. అండ్ వుడ్ డిసపియర్ వెన్ ది వర్క్ ఈజ్ ఓవర్. ఆ పని అయిపోగానే మళ్ళీ మామూలుగా బాబా కాళ్ళు చేతులు కూర్చున్నాడు. ఏంటి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అడిగేవాడు. యూజువల్లీ ఇట్ వుడ్ కోయిన్సైడ్ విత్ ఎ మేజర్ క్రైసిస్ ఇన్ ద వరల్డ్. సాధారణంగా ఆయన బాగా బాధపడుతూ ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం ఎక్కడ ఏదో అవుతుందేమో పేపర్లో చూడండి, లేకపోతే న్యూస్ విందామని. ఎక్కడో కరువు వచ్చింది, లేకపోతే వరద వచ్చింది, వేలాది మంది కష్టపడుతున్నారు, లేకపోతే యుద్ధం అవుతోంది, ఇంత మంచి చనిపోయారు, ఇలాంటి వార్తలు మాకు వచ్చేవి. ఎప్పుడూ బాబా తీవ్రంగా బాధపడుతూ ఉన్న ప్రపంచంలో సంక్షోభం ఏదో ఒక మూల ఎక్కడో దానితోటి లింక్ అయి ఉంటూ ఉండేది. సమ్టైమ్స్ ఇట్ వుడ్ బి టు హెల్ప్ వన్ ఆఫ్ హిజ్ లవర్స్ హూ వుడ్ బి ఫేసింగ్ సమ్ క్రైసిస్. ఒక్కోసారి తీవ్రంగా బాధపడుతున్నప్పుడు బాబా చెప్పేవారు, ఫలానా లవరు ఫలానా చోట చాలా బాధల్లో ఉన్నాడు, వాడి కోసం నేను వాడి వాటా బాధని నేను అనుభవించి ఇస్తున్నాను ఇప్పుడు అని చెప్పేవారు. వాడికి ఉపశమనం కోసం నా మీద వేసేసుకున్నాను వాడి కష్టం అని చెప్పేవారు. దీస్ వర్క్ హీ ఎలోన్ కుడ్ డూ. ఎవడు చేయగలది? మనం ఏమైనా చేయగలమా? ఇప్పుడు చిన్న కుర్రోడు అంటాడు, ఏదో మన అకౌంట్లు రాసుకుంటూ ఉంటాడు, వచ్చి మీరు తప్పకుండా రాత్రి పగలు లేకుండా నేను రాసేస్తాను అకౌంట్ అంటే ఎవరు రాస్తాడు అకౌంట్? వాడికి ఏమి తెలుసు, వాడి కెపాసిటీ ఏది? అదనమాట. అలాగే మనకు అనుకోవాలి, మనం ఏం చేయలేము, ఆయన ఒక్కడే చేయగలడు. వెన్ వర్క్ వాజ్ ఇంటెన్స్ ఈ సఫరింగ్ బికేమ్ ఇంటెన్స్. ఎంత తీవ్రంగా పనిచేయవలసి వస్తే అంత తీవ్రమైన వ్యధను అనుభవించేవాడు ఆయన. వైరి మండలి కుడ్ ఓన్లీ సీ ది ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ సఫరింగ్. మేమేం చేయగలం? మండలి వాళ్ళు కూడా ఉండేవాళ్ళం, గిలగిల్లాడుతుంటే ఏదో వేణీళ్ళు కాపడం పెట్టేవాళ్ళం, కాళ్ళు పిసికేవాళ్ళం, ఏదో అమృతాంజలి రాసేవాళ్ళం, ఏదో పోనీ టీ తాగుతావు బాబా, పాలు తాగుతావు బాబా అని ఆ బాధ తగ్గించడానికి మా స్థాయిలో మా తంటాలు మేము పడుతూ ఉండేవాళ్ళం. ద ఫిజికల్ సఫరింగ్ వీ సా వాజ్ సమ్టైమ్స్ సో ఇంటెన్స్ దట్ వీ కుడ్ నాట్ వేర్ టు సీ ఇట్. చాలా తీవ్రంగా ఉండేది, ఒక్కోసారి మేము తట్టుకోలేకపోయేవాళ్ళం.
అంత తీవ్రంగా ఉండేది. వీ వుడ్ ప్లీడ్ విత్ హిమ్ టు షేర్ సమ్ ఆఫ్ హిస్ బర్డెన్ విత్ అస్. ఒక్కోసారి మేము తట్టుకోలేక అడిగేవాళ్ళం, బాబా మాకు కొంచెం కొంచెం పంచేవయ్యా, ఇది వద్దు, నువ్వు అక్కడో ఇది భరించలేవు అని గొడవ చేసేవాళ్ళం. అండ్ బాబా వుడ్ కమ్ ఇన్. ఈవెన్ ఇఫ్ ఐ పుట్ టైనీ ఫ్రాక్షన్ ఆఫ్ ది బర్డెన్ ఆన్ యువర్ షోల్డర్ ఇట్ విల్ బ్రేక్ యూ. నేను ఎంత బరువు ఒక మూల మోపాననుకో, అది అయిపోయింది, నేను మొక్కలైపోతాను. ఐ ఎలోన్ కెన్ బేర్ ఇట్. నేనే మోయగలను రా నాయన, మీరు సరిపోరు దానికి, పర్వాలేదు అలా భరించండి అనేవాడిని. దెర్ వర్ ఎ ఫ్యూ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ది మండలి ప్లీడింగ్ విత్ హిమ్ టు షేర్ హిస్ బర్డెన్. ఇది చెప్తున్నాడు. నాకు కొన్ని సంఘటనలు గుర్తున్నాయి. చాలా గట్టిగా గొడవ పెట్టి బాబా దగ్గర వాటా అడిగి తీసేసుకునేవారు కొంతమంది. ఇచ్చి బాబా ఏం పర్లేదు, పోతే పోతాను నేను, ఏదోటి అవుద్ది, నాకు మాత్రం ఆ కష్టం కొంత ఇచ్చేవాట అని గట్టిగా గొడవ పెట్టి అడిగేవారు. సబ్సిక్వెంట్లీ ది సేమ్ లవర్స్ ఫేస్డ్ విత్ సివియర్ క్రైసిస్ and such intense agony that they came running to Baba with the request they should be relieved of the predicament. సరే సరే పోరా నీకు ఇచ్చానని వాడు ఓ మర్రాడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చే, బాబోయ్ నా వల్ల కాదు బాబా, తీసేయదంతా, అమ్మ బాబోయ్ నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నానని మళ్ళీ బాబా పాదాలు పట్టుకునేవారు. బాబా వుడ్ సే, ఐ ఓన్లీ ప్లేస్ ఏ వెరీ టైనీ బర్డెన్ ఆఫ్ మై సఫరింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ అండ్ యూ క్రై అవుట్. ఇంత 0.0001% పెట్టాను నీకు, అంతే, గిలగిల్లాడిపోతున్నాను, నా వల్ల కాదని. హౌ ఐ క్యారీ ద బర్డెన్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ యూ కెన్ నెవర్ ఇమాజిన్. మొత్తం విశ్వం యొక్క బాధను నేను ఎలా మోస్తున్నానో నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు కాంప్రహెండ్ ఈ సఫరింగ్, లెట్ అలోన్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. ఇది చెప్తున్నాడు. దాన్ని మనం పంచుకోవడం మాట మర్చిపోదాం. అసలు ఆయన ఏమి కష్టం పడుతున్నాడో అదే అర్థం అవ్వట్లేదు మనకి. ముందు అది హరిచేద్దాం. మన ఆ కష్టం ఎందుకు పడుతున్నాడు, ఎలా పడుతున్నాడు, అదేమన్నా తెలిసా మనకి? అదే చేతకైనప్పుడు ఆయన కష్టాన్ని వాటా పంచుకోవడంలో అర్థం లేదు. ఇంకా ఎరిచ్ వాజ్ సైలెంట్ ఫర్ ఎ వైల్ అలౌవింగ్ ది పిలిగ్రిమ్స్ టు డైజెస్ట్ ది వర్డ్స్. కాసేపు నిశ్శబ్దంగా ఉండేవాడు ఎరిచ్ మధ్య మధ్యలో. ఎందుకని ఆ మాటలు, ముందు చెప్పిన మాటలు అర్థమయ్యేలాగా ఉండడానికి. దెన్ హీ యాడెడ్, బట్ దెర్ ఈజ్ సంథింగ్ వీ ఆల్ యాజ్ హిజ్ లవర్స్ కెన్ డూ టు లైట్ ఇన్ హిజ్ సఫరింగ్. అంటే మనం ఏమీ చేయలేమంటే మనం ఏం చేయొద్దని నేను అర్థం కాదు నేను చెప్పేది. ఒక్కటి ఉంది మన చేతిలో. ఏమిటిది? ఆల్రెడీ ఇప్పుడు ఒక 100 టన్నులు బరువు మోస్తున్నాడు అనుకుందాం ఆయన ప్రపంచం కోసం. నా బరువు కూడా యాడ్ చేసేస్తే నేను ఈవేళ ఒక 50 గ్రాములు తప్పు చేసేసాను అనుకోండి. ఈ 50 గ్రాములు ఆయనకి యాడ్ అయిపోతే, ఆయన ప్రేమికులు ఎంతమంది ఉన్నారు, ఇన్ని 50 గ్రాములు యాడ్ అయిపోద్ది ఆయనకి, ఇంకా నలిగిపోతాడు ఆయన. హౌ కెన్ ఐ డూ దాట్? మరి ఎలాగా నా బరువు ఆయన నెత్తి మీద పెట్టకుండా నేను ఎలా ఉండగలను? వీ క్యాన్ డూ దాట్ బై నాట్ యాడింగ్ టు హీజ్ బర్డెన్. సో వాట్ షుడ్ వీ డూ టు అచీవ్ దట్? అంటే ఆయన మీద మన తరపున భారం పెరగకుండా జాగ్రత్త పడాలి నేను. అంటే ఎలా చెయ్యాలి? వీ కెన్ ఒబే అండ్ ఫాలో హిమ్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్ అండ్ అఫైర్స్. మన దైనందిన జీవితంలో వ్యవహరించేటప్పుడు ఆయన మాటలను తూచా తప్పకుండా ఆచరిద్దాం. ఆయన ఏం చెప్పాడో అదే చేద్దాం. ఏది వద్దన్నాడో దాని జోలికి వెళ్ళద్దు. హౌ డస్ దిస్ హెల్ప్? మరి ఇది ఆయనకి ఎలా సాయపడుతుంది? ఇది ఇట్ ఈజ్ వెరీ సింపుల్. ఇది చాలా సులభము. ఎవ్రీ యాక్టివిటీ దట్ వన్ డస్ బైండ్స్ ఇఫ్ హీ ఆర్ షీ ఫీల్స్ దట్ హీ ఆర్ షీ ఈజ్ డూయింగ్. జీవితంలో మనము చేసేటువంటి అనేక కర్మలు చూసినట్లయితే ప్రతి కర్మ కూడా మనకి బంధనాలను పెంచుతూ ఉంటుంది. ఏది చేసినా సరే, ఊపిరి పీల్చినా సరే, భోజనం చేసినా, ఇంకోటి సాయం చేసినా, ఇంకోటిని తిట్టినా బంధనాలు పెంచుతూనే పోతుంది. ఇట్ ఈస్ ద ఫాల్స్ ఈగో అసెప్టింగ్ ఇట్ సెల్ఫ్ అండ్ స్ట్రెంగ్థెనింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్దర్ త్రూ దీస్ ఫాల్స్ అసెర్షన్స్, దస్ బైండింగ్ ద సోల్. మన అహము నేను చేశాను అని అనుకుంటున్నంతసేపు ఈ వందనాలు పెరిగిపోతూ ఉంటాయి. వన్స్ థాట్స్ త్రూ ద డే యూజువలీ రివాల్వ్ అరౌండ్ దిస్ ఫాల్స్నెస్. మన ఆలోచనలు, మన చేతలన్నీ నేను 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 దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వన్ థింగ్, ఐఎమ్ డూయింగ్ దిస్, ఐ హ్యావ్ టు గెట్ దిస్ డన్, ఐఎమ్ రైట్, ఐఎమ్ రాంగ్, ఐ మస్ట్ కరెక్ట్ హిమ్, ఐ మస్ట్ పనిష్ హిమ్. పొద్దున్న సాయం దాకా మన ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడిని లాభం లేదండి, చెక్ చేయాలండి, ఆడు తప్పు చేసాడండి, ఊరుకోకూడదండి, వాడిని కరెక్ట్ చేయాలండి మనం. ఇదే ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దట్ మ్యాన్ ఈజ్ మిస్బిహేవింగ్ అండ్ సో అని. వాడు సరిగ్గా పనిచేయట్లేదండి,
అంటే దీని అందరికి మూల కారణం నేను, అంటే నేను కరెక్ట్గా ఉన్నాను, వాడు కరెక్ట్గా లేడు. బాబా అన్నారు, ఇంకొకడిని నీవు విమర్శిస్తున్నావు అంటే నేను ఆ తప్పు చేయటం లేదని చెప్పడంతో సమానం అంటది. వాడు సరిగ్గా చేయటం లేదండి అంటే నేను సరిగ్గా చేస్తున్నాను అని చెప్పుకోవడమే. సచ్ థాట్స్ ఆర్ ప్రిడామినెంట్ ఇన్ మోస్ట్ మైండ్స్. ఒక సగటు మానవుడి మనస్సు ఇలాంటి ఆలోచనలే నిండి ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ నార్మల్ థాట్స్, వన్ ఎక్స్పీరియన్స్ pride in one's achievements, anger when one does not get what one wants, lust, greed, etc. ఇదే కాకుండా ప్రతివాడి మనసులోనూ నిండి ఉన్నవేమిటి? తాను సాధించిన విజయాల పట్ల గర్వం, తెలియకుండానే ఉంటుంది అది గర్వం. అది చాలా ప్రమాదమైనది. ఆధ్యాత్మికముగా బాబా అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవారు. అలాగే ఎప్పుడూ మాంసాహారము ముట్టనటువంటి బ్రాహ్మణులను కూడా ఆయన మాంసాహారం తినేలాగా చేశారు. కొన్ని సందర్భాలు మనం చదువుకున్నాం. ఎందుకని? నేను ఫలానాది తినను అనే ప్రైడ్, అహము నీకు ఎక్కువ నష్టం కలిగేది దాన్ని తినడం కంటే ఒకసారి తినేసి వదిలి అన్నారు. ఇంకా అప్పుడు ఆ మాట ఉండదు. నేను అది తినండి, అబ్బే నేను ముట్టుకోలేదని ఇంక నేను ఎప్పుడూ ఉండవాడు. అలాగే కామము, దురాశ, కోరికలు ఇవన్నీ మనసులో నిండిపోయి ఉంటాయి. ఇవన్నీ బంధనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఇన్ దిస్ మేనర్ ద స్కోప్ ఆఫ్ ది ఫాల్స్ ఈగో ఈజ్ స్ట్రెంగ్థెడ్. సో ఈ అహంభరితమైనటువంటి, మిథ్యాభరితమైన ఈ అహముకు రెండు రకాలు ఉన్నాయి. ఒకటి సత్యమైన అహము, ఒకటి మిథ్యా అహము. ఒకటి ఉన్నతమైనది, నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందడానికి మనకు సహాయకారిగా ఉండేది. రెండు, ఈ ప్రపంచానికి మనని కట్టి పడేసేటువంటి అసత్యమైన అహం. దానికి బలం పెరుగుతూ ఉంటుందట. ఈ మైండ్ ఇలాంటి ఆలోచనలు చేసే కొలది ఈ అధమమైన అహం ఏదైతే ఉందో దానికి బాగా బలం వస్తూ ఉంటుంది. అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, త్రూ వన్స్ ఓన్ ఎఫర్ట్స్, వన్ కెనాట్ బ్రేక్ ఫ్రీ ఆఫ్ దిస్ ఫాల్స్ ఈగో. మానవుడు కేవలము పురుష ప్రయత్నము చేసి, అంటే తన స్వీయ కృషి వలన ఈ రకమైన అహము నుండి బయట పడలేడు. బాబా చెప్పారు ఎప్పుడు కూడా, నీ నోరు ఉపయోగించి నీ మొత్తం శరీరాన్ని తినేయాలి. తినేయగలవా సంపూర్ణంగా? అన్నిటినీ తినేస్తావు, నీ నోరు మిగిలిపోతుంది కదా. ఆఖరికి నోటితో నోరు తినలేవు కదా. అందుచేత సొంతంగా చేసేద్దామంటే అది అవ్వడటువంటి విషయం. ఇన్ ఆర్డర్ టు హెల్ప్, బాబా హ్యాస్ షోన్ ఎ వే. మరి ఎలాగ వీలవుద్ది? బాబా ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. రిమెంబరెన్స్ ఆఫ్ ది లార్డ్ అండ్ టేకింగ్ హిజ్ నేమ్. ఆయన ఎప్పుడు జ్ఞాపకంలో ఉంచుకోవడం, ఆయన నామమే పెదాల మీద ఆడుతూ ఉండడం, ఇది దానికి పరిష్కారం. రిమెంబర్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎంతవరకు ఆయన స్మరణలో మునిగిపోవాలంటే మన గురించి మనము మరిచిపోయేటంతగా అది జరగాలి. ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ యు డూ రిమెంబర్ హిమ్. నువ్వు ఏం చేసినా బాబా 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 అని గుర్తుపెట్టుకో. సో దట్ అవేర్నెస్ ఆఫ్ హిమ్ రిమైన్స్ అండ్ ద ఫాల్ సైడ్ డిసపియర్స్. అప్పుడు మనం ఏదైనా సాధించామనుకోండి, అగో బాబా సాధించేది ఇది నా ద్వారా అనుకుంటే మనం అహానికి బలం పెరగదు. నువ్వే చేసేవయ్యా అని మనలో మనం చెప్పుకోం, బాబాయే చేసాడు ఇది అంతా. వెన్ యూ డూ దీస్ దెన్ యూ డూ నాట్ బైండ్ యువర్ సెల్ఫ్. అలాంటి చేతలు నిన్ను బంధించవు, బాబాయే చేశాడు. మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం కృష్ణార్పణం అని నోటిని అంటూ ఉంటాం మనం, ఏదో ఒక యాంత్రికంగా. దాని అర్థం ఏంటంటే ఈ బంధనము, ఈ చేత కర్మ నాకు బంధనము కలిగించకుండా ఉండేదానికి పరిష్కారం అన్నాడు. కృష్ణార్పణం. గొప్పగా మాట్లాడారండి, గొప్పగా పాడారండి అంటే కృష్ణార్పణం అంటాడు. ఎందుకని? ఈ మాట వల్ల నాకు బంధనం రాకుండా ఉండడం కోసము. బికాస్ దేర్ ఈజ్ నో అవేర్నెస్ అది ఫాల్స్ అయి. నేను అనేటువంటిది మైండ్లో మెరిసిందంటే బంధనం స్టార్ట్ అయిపోయింది. ఆ కొస చుట్టుకోవడం మొదలైపోద్దట ఆటోమేటిక్గా. దాన్ని రానివ్వకుండా అంతా బాబాయే చేసాడు అనుకుంటే అయిపోయింది. ఇది మళ్ళీ కొత్త బంధనం ఏర్పడదు. బై డూయింగ్ దిస్ యూ విల్ హెల్ప్ ఇన్ లైటనింగ్ హిస్ బర్డెన్. ఇలా గనక నీవు జీవిస్తే నువ్వు 1 గ్రాము బరువు కూడా తండ్రి నెత్తి మీద నువ్వు పెంచడానికి నీవు దోహదం చెయ్యనట్టే అవుతుంది. నీ బరువు అంతా ఆయన నెత్తి మీద వెళ్ళదు కదా. ద మోర్ యూ బైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫాల్స్నెస్ ద మోర్ హీ హ్యాస్ టు సఫర్ టు ఫ్రీ యూ ఆఫ్ ఇట్. అవతార పురుషుడుగా ఆయన వచ్చినప్పుడు
నిన్ను తన ప్రేమికుడిగా ఆయన అంగీకరించాడు అంటే దాని అర్థము నీ బరువు అంతా ఆయన నెత్తిమే వేసుకున్నట్టే లెక్క. అంటే మన సంకనెత్తుకుంటాడనమాట. ఆయన సంకనెత్తుకుంటే ఏమవుద్ది, మనం లావుగా బరువు రోజుకింత అన్నం తినేసి బరువు అయిపోతున్నాం అనుకుంటే మనం బరువు ఆయనే మొయ్యాలి. అలాగే మన అహం ఎంత బరువు పెరిగిపోతూ ఉంటే ఆయన నెత్తి మీద బరువు పెరిగిపోతున్నట్టే లెక్క. Whereas the more you strive to allow him with remembrance, love and service, the closer you come to the goal of eliminating falseness and experiencing the truth. అలా కాకుండా అనునిత్యము బాబా 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 అనుకోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీ కొవ్వు తగ్గిపోయి 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 సన్నబడిపోతాడు. బాబాకి చాలా తేలిగ్గా ఉంటుంది, నేను మొయ్యడం హాయిగా ఉంటుంది. అమ్మ వీడి బరువు తగ్గిపోయాడు రా, చాలా సుఖంగా ఉంది వీడి మొయ్యడం అని ఆయన ఆనందపడతాడు మన చూసి. అలా లావైపోవడము సన్నవైపోవడంతో పోల్చుకుంటే సరిపోతుంది. ఇన్ దిస్ మేనర్ యు లైటెన్ హిస్ బర్డెన్ బై హెల్పింగ్ హిమ్ టు హెల్ప్ యూ రీచ్ ద గోల్ ఆఫ్ ట్రూ ఫ్రీడమ్. మనం ఎంత తొందరగా గమ్యం చేరిపోతే అంత తొందరగా ఆయన బర్డెన్ ఒకటి తగ్గిపోయింది, వీడు అయిపోయాడు, నెక్స్ట్ వీడిని తీసేస్తాడు. అలాగ మనం ఎంత దగ్గరికి వెళితే ఆయనకు అంత సదుపాయం చేసిన వాళ్ళం అవుతాం.